ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, ఇది ఇప్పుడు ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా ఉంది మీ ఇద్దరి వర్క్? బాగుందండి, చాలా బాగుంది. అంటే మళ్ళీ తనదే ఈ క్రెడిట్ మొత్తం, ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఓకే నేను ఎంత ఉన్నా కూడా టెక్నికల్గా చూసుకున్నా కూడా బట్ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదండి, కొంచెం మెయింటైన్ చేయడం స్టాండర్డ్స్ కానీ, లేకపోతే కొన్ని వాల్యూస్ ఉంటాయి, తర్వాత ఒక క్వాలిటీ మెయింటైన్ చేయడము, తర్వాత ఆడియన్స్కి ఏం కావాలో తెలుసుకొని అది డెలివర్ చేయడం, ఇవన్నీ చేస్తేనే మనం ఏది చేసినా మనకు అది హెల్ప్ అవుతుంది. సో మేము స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 6-7 years అవుతుందండి యూట్యూబ్ ఛానల్. అండ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసాం. అండ్ అది స్టార్ట్ చేయడం కూడా ఎలా అంటే ఆయన మొత్తం క్రెడిట్ నాకు ఇస్తున్నారు, బట్ యాక్చువల్లీ అది ఆయన ఐడియానే. అండ్ నేను చెప్పాను, బట్ ఇలా ఎలా ఎవరు చేస్తారు, కెమెరా ఎవరు పట్టుకుంటారు, అది ఎవరు చేస్తారంటే అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు చెయ్యి, నువ్వు మంచిగా చెయ్యి, నువ్వు ఏం చేసుకోవాలనుకుంటే నువ్వు చెయ్యి. హీ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. అండ్ ఆయన నాకు జస్ట్ హెల్ప్ చేయడానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి అలా చేశారు. బికాజ్ నేను యాక్టింగ్ కెరియర్తో ఫెడ్అప్ అయిపోయాను అప్పటికి. ఇంకా అదే మార్నింగ్ లేచి మళ్ళీ వెళ్ళి ఇంకా ఐ వాజ్ జస్ట్ లైక్ లుకింగ్ ఫర్ అ చేంజ్ అనమాట. సో అది ఆయన గుర్తించి, సో నేను ఎంకరేజ్ చేస్తాను అని చెప్తే ఎంత ధైర్యం వస్తుంది కదా ఎవరికైనా. సో అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ని. కానీ అది ఇలా బ్లో అప్ అయిపోతుంది అనుకోలేదు. కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ అప్పుడు కొత్తగా పెళ్ళయింది అండ్ సడన్గా మొత్తం అంతా లాక్డౌన్, ఏమవుతుందో అనుకున్నాము. కానీ మా ఛానల్ జస్ట్ బ్లూ అప్ లైక్ దాట్. అండ్ ఆయన ఏదైతే నాకు ఎంకరేజ్ చేశారో అదే మెయిన్ స్ట్రీమ్ నా కెరియర్ అయిపోయింది. అండ్ నేను యాక్టింగ్ మొత్తానికి మానేశాను 4 years నుంచి. అంటే 2 ప్యారలల్గా కొన్ని రోజుల వరకు చేశాను, సో దట్ యూనో యూట్యూబ్లో ఎంత స్టెబిలిటీ ఉందో టెస్ట్ చేయడానికి. కానీ ఓకే స్టేబుల్, ఇప్పుడు మనం మానేయచ్చు అని చెప్తే మానేశాను. అండ్ అప్పటి నుంచి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, లైఫ్ అంతా మారిపోయింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే అదే గాడే మీ ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించారేమో. చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కదా అంత. బికాజ్ ఒక విషయం చెప్పాలా, మేము బిఫోర్ పెళ్ళి ఒక స్టేజ్లో ఉన్నాం. నేను కూడా ఐ వాజ్ జస్ట్ టీవీ ఆర్టిస్ట్ అండ్ ఆయన కూడా ఆయన జస్ట్ స్ట్రగుల్స్లో ఉన్నారు, స్టూడియో ఉంది అని స్ట్రగుల్స్లో ఉన్నారు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ బూమ్ అండ్ గ్రోత్ అయితే మేము చూసాము, అది సూపర్ న్యాచురల్ హ్యాండ్ లేకపోతే అది రాదండి. సో ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ లైక్ గాడ్ జస్ట్ మాకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారనమాట, మీరు పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత చూడండి మీ లైఫ్ ఎలా మార్చేస్తాను అని చెప్తున్నారు. మేమే అర్థం చేసుకోలేకపోయాము. కానీ పెళ్లి చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు.